నమస్తే వ్యూయర్స్, నేను సహస్ర. వెల్కమ్ టు కేటీవీ తెలుగు. ముంబైకి చెందిన ఒక యువ నటి కాదంబరి జైత్వాని, ఈవిడ కేసు ఇప్పుడు సంచలనంగా మారింది ఏపీ రాజకీయాల్లో. ఎందుకంటే ఈ కేసులో ఎంతోమంది వైసీపీ నాయకులు ఇన్వాల్వ్ అయ్యారని, ఆవిడ్ని కిడ్నాప్ చేసి చిత్రహింసలకు గురి చేసి లైంగిక వేధింపులు చేసి చాలా ఇబ్బంది పెడుతున్నారంటూ ఆమె ఫిర్యాదు చేసింది. మరి అసలు ఆవిడ ఎవరు? ఈవిడికి, హీరోయిన్కి, వైసీపీ నేతలకి, ఐఏఎస్లు, ఐపీఎస్లు వీళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యారంట. అసలు వాళ్ళకి ఇవన్నీ ఏంటి సంబంధం? ఇవన్నీ కూడా ఈరోజు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు కామన్ మ్యాన్ కిరణ్. మరి ఆయన అడిగి ఈ విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే కిరణ్ గారు. నమస్తే కిరణ్ గారు, అసలు ఎవరు ఈ కాదంబరి జైత్వాని? ఆమె గురించి కొద్దిగా చెప్తారా? వీళ్ళది బాంబే. ఈమె ఒక సినిమా యాక్టర్గా, డాక్టర్గా, వీళ్ళ నాన్నగారు ఆర్మీలో జాబ్ చేసి దాదాపు 70 సంవత్సరాలు. ఈమె ఒక పెళ్లి విషయంలో హైదరాబాద్ అయితే రావటం జరిగింది. అప్పుడు కుక్కల విద్యాసాగర్ అనే వ్యక్తి అతను కలవటం జరిగింది. అతను ఏదో సినిమాలు తీస్తానని, అది ఇది అని చెప్పి, నిన్ను ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటాను అని చెప్పి నానా రకాలుగా ఇబ్బంది పెట్టిన తర్వాత ఇది మరి ఈ విషయంలో మరి ఏం జరిగిందో ఏమో నాకైతే తెలియదు. కానీ ఇప్పుడు 2019 తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద సలహాదారుడుగా ఉన్న సజ్జల ఈ విషయంలో ఇన్వాల్వ్ అయ్యి ఐపీఎస్ అధికారులని, సీతారామాంజనేయుల్ని, విశాల్ గున్నిని, కాంతిరాణా అని వీళ్ళందరినీ ఫ్లైట్లో బాంబే వెళ్ళి వాళ్ళని తీసుకొని వచ్చి 45 రోజులుగా ఇబ్బంది పెట్టిన సంఘటన. ఏ రకంగా ఇబ్బంది పెట్టారు అంటే శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారు. ఆ పిల్లని నానా రకాలుగా ఇబ్బంది పెట్టి 80 లక్షల క్యాష్ని కూడా బ్లాక్ చేశారు. ఇప్పటికీ కూడా ఆ అమ్మాయి అప్పు చేసి తినాల్సిన పరిస్థితి చాలా ఘోరంగా. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ఏదన్నా మాకు హెల్ప్ చేయాలి అని చెప్పి హోమ్ మినిస్టర్ గారు కానీ, ఇప్పుడు బాబు గారు కానీ న్యాయం చేయాలి అని చెప్పి ఆమె అయితే వేడుకుంటున్నమాట వాస్తవం. వైసీపీలో ఇంత ఆగడాలు చేస్తున్నా కూడా ఎందుకు పట్టించుకోలేదు సీనియర్ నాయకులు కానీ? ఇంకా పైగా వాళ్ళే సపోర్ట్ చేసినట్టు కూడా వార్తలు వస్తున్నాయి. నిజమేనా? జగన్మోహన్ రెడ్డి శవ రాజకీయాలు చేస్తున్నాడు తప్ప, ఇప్పుడు గంట అరగంట వీడియో కాల్స్ అది వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు జరిగింది. విజయసాయిరెడ్డి గురించి కానీ, దువ్వాడ గురించి కానీ, ద్వారంపొడి గురించి కానీ, అనంతబాబు వీడియో కాల్స్ అసలు అది ఘోరాతి ఘోరం అనుకుంటే దాని తలదన్నే విధంగా వీడు కుక్కల విద్యాసాగర్ గారు అసలు న్యూడ్ వీడియో, అసలు ఆ ఫొటోస్ పంపించటం కానీ ఎంత ఘోరంగా ఆ హీరోయిన్ని హెరాస్మెంట్ చేశారు అంటే ఇంకా అది చెప్పటానికి కూడా నాకే చాలా బాధగా ఉంది. అంత ఘోరంగా హింసించారు ఆమెని. శారీరకంగా వాడుకున్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా. ప్రతి ఒక్క దాంట్లో కూడా ఈ సజ్జల ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టకూడదు. ప్రతి ఒక్కరిని కూడా ఎన్కౌంటర్ చెయ్యాలి అని చెప్పి ప్రజలంతా కోరుకుంటున్నమాట వాస్తవం. మరి ఇన్ని రోజులు సైలెంట్గా ఉంటే ఇప్పుడు ఎందుకు ఆవిడ బయటకు వచ్చిందంటారు? ఇన్ని రోజులు అంటే వాళ్ళు అధికారంలో ఉంది ఎప్పుడమ్మా? ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చింది ఎప్పుడు? 2 నెలలు అవుతుంది. వాళ్ళు చేసింది రీసెంట్గా చేసిన తర్వాత వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఏమేం చేశారో తెలిసి ఎక్కడ మాట్లాడలేకపోయింది. ఇప్పుడు బాబు గారు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు గారు న్యాయం చేయగలరు అని చెప్పి ఆమె ఈరోజు బయటకు వచ్చిన మాట వాస్తవం. అది పరిస్థితి. ఇప్పుడు ఆవిడ ఎక్కడుంది? సమాచారం ఇప్పుడు నిన్న విజయవాడ నుంచి పోలీసులు బాంబేకి వెళ్ళటం జరుగుతుంది. ఆమె బాంబే నుంచి నేరుగా హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తుంది. విజయవాడ వెళ్ళి అక్కడ కంప్లైంట్ ఇవ్వటం కానీ, వాళ్ళ మీద ఐపీఎస్ అధికారుల మీద, సజ్జల మీద ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి కూడా ఉన్నాడు. కుక్కల విద్యాసాగర్ కావచ్చు, 3 ఐపీఎస్ అధికారులు కావచ్చు, సజ్జలు కావచ్చు, ప్రతి ఒక్కరికి తగిన శిక్ష అయితే ఖచ్చితంగా పడుతుంది అని చెప్పి నేనైతే చెప్పగలను. ఈ విషయంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి ఎక్కడా స్పందించట్లేదు.
కేవలం శవ రాజకీయాలు చేస్తున్నాడు తప్ప మా ఎమ్మెల్యేలు ఎందుకు, మా ఎమ్మెల్సీలు ఎందుకు, మా ఎంపీలు ఇంత ఘోరాతి ఘోరంగా వీడియోస్ చేస్తా మరి ఇంత దరిద్రంగా చేస్తున్నా కూడా ఎక్కడా కూడా ఒక మాట మాట్లాడట్లా. అదే మాకు ఆశ్చర్యం కలిగిస్తుంది మాట. మరి ఇంత దారుణం చేశారు కదా, ఏపీ ప్రభుత్వం వీటి మీద ఎటువంటి చర్యలు తీసుకుంటుంది? వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం చేసే అవకాశం ఉందా అమ్మాయికి? డైరెక్ట్గా ఈ హీరోయిన్ విషయంలో బాబు గారే సీరియస్గా చెప్పారు. ఎంతటి వారు ఉన్నా కూడా వారి మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి చంద్రబాబు గారే చెప్పారు. ఇందులో ఐపీఎస్లు ఐఏఎస్లు వీళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యారు కదా, మరి వీళ్ళు కిడ్నాప్ ఎట్లా చేస్తారు అసలు? ఏ రకంగా అంటే ఉగ్రవాదుల్ని తీవ్రవాదుల్ని ఏ విధంగా అయితే తీసుకొని వస్తారో వీళ్ళందరూ అసలు ఏపీ వాళ్ళని ఆ మీద కేసు కూడా పెట్టడం జరిగింది. ఇది ఎక్కడ ఇబ్రహీంపట్నం దగ్గర ఏదో ల్యాండ్ కొన్నది ఆ విషయం అని చెప్పి ఫేక్ డాక్యుమెంట్స్ తయారు చేసి ఆ మీద లేనిపోని కేసులు పెట్టి నానా రకాలుగా ఇబ్బంది పెట్టి ఇందులో వేరే ఢిల్లీకి చెందిన వ్యాపారి ఉన్నాడు, అతను లైంగికంగా వేధించాడు, అతని కేసులు తీపియాలి అని చెప్పి ఆమెని తీసుకొని వచ్చారు అని నానా రకాలుగా మాట్లాడుతున్నారు. నేను అనేది ఏంటంటే ఆ హీరోయిన్కి న్యాయం జరగాలి అని చెప్పి ఆమె కోరుకుంటుంది. నా కోరిక కూడా ఏంది అంటే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి సంఘటనలు జరిగిన తర్వాత సీరియస్ యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి ప్రజలందరూ కోరుకుంటున్నమాట వాస్తవం. రైట్ కిరణ్ గారు, సో చూసారు కదండి, కిరణ్ గారు అయితే చాలా విషయాలు తెలియజేశారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ కేటీవీ తెలుగు. నమస్తే. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.